నమస్కారం. మన సొంత ఊరు సూళూరుపేట అని మీలో చాలామందికి తెలుసును కదా. మన ఊరు చెంగాళమ్మ అమ్మవారికి ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటిని బ్రహ్మోత్సవాలని అట్లా పిలుస్తారు. చెంగాళమ్మ పరమేశ్వరికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 30/5/2013 నుంచి 5/6/2013 వరకు ఓ వారం రోజుల పాటు జరిగే కార్యక్రమం ఇది. దీని గురించి ఏదైనా కొంచెం చెప్తే బాగుండు అని కొందరు అడిగినప్పుడు చెప్పడం యుక్తమని మనం ఈ ఆలోచనలు పంచుకుంటున్నాం. నిజానికి ఇంతకు చెంగాళమ్మ అంటే ఎవరు? ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత అనే భావన మన ప్రాచీనమైనటువంటి మహాపురుషులు ఏర్పాటు చేశారు. దేహము దేహస్థుడు అయిన మనం ఉన్నామని తెలిసినట్టు ఒక గ్రామంలో ఉండే మనుషుల యొక్క సమిష్టి భావనను గ్రామదేవత అంటారు. గ్రామదేవత అంటే ఎవరంటే ఒక గ్రామంలో అనేక కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, ధనికులు, పేదలు, స్త్రీలు, పురుషులు, ఎవరెవరో భేదాలు ఎన్నో ఉన్నవారు ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడేమో మేమంతా ఒక ఊరు వాళ్ళమని తెలియకుండా అంతర్లీనంగా అనుకుంటూ ఉంటారు. ఆ ఊరు అనే భావం ఎంత బలంగా ఉంటుందో మళ్ళీ ఒక ఉదాహరణ చెబుతాను. ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధం వచ్చింది అనుకోండి. మన దేశానికి పాకిస్తాన్కి, మన దేశానికి చైనాకు ఇట్లా యుద్ధాలు వచ్చాయి. ఇట్లా యుద్ధాలు వచ్చినప్పుడు ఆ బార్డర్లో ఉండే గ్రామాల వాళ్ళు సాధ్యమైనంత వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం. మరి మీరు చచ్చిపోయే ప్రమాదం ఉందయ్యా అన్నా కూడా ఆ నేలను, ఆ గాలిని, ఆ నదుల్ని, ఆ వాతావరణాన్ని, ఆ ఉన్న ఇంటిని, గొడ్డును, గోదను వదులుకొని వెళ్ళలేరు. ఆ విధంగా దేనితో అయితే మనసు మమేకమై ఉంటుందో ఆ ప్రాంతము, ఆ వ్యక్తుల సముదాయాన్ని అంతటినీ కలిపితే ఒక గ్రామం ఉందాం. ఆ గ్రామం యొక్క భావనయే గ్రామదేవత. అంటే మన ఊళ్ళో ఉన్నప్పుడు తెలియదు. ఉదాహరణకు మనం దూరంగా ఒక బొంబాయికో ఢిల్లీకో వెళ్ళాం. అక్కడ ఎవరో మనకు పెద్దగా తెలియని స్థలంలో నిలబడ్డప్పుడు మన ఊరు వాడు ఒకడు వచ్చి ఏమండి బాగున్నావటయా అని అడిగారు అనుకోండి, వెంటనే మనకు సంతోషం కలుగుతుంది. మా ఊరు వాడే, మా పక్కిల్లే, లేకపోతే మాకు తెలిసిన వాడే అని ఏదో ఒకటి చెబుతాం. ఆ భావన వెనుక ఉండే సమాన సాదృశ్య ధోరణియే గ్రామదేవత. ఆ భావనకు అది ప్రకృతిలో భాగం గనక దానికి అమ్మవారు అనే పేరుతో పిలిచారు. కొన్ని గ్రామాలకు ఎక్కువ గ్రామదేవతలు ఉండడం ఎంత ఉంది, అది వేరే సబ్జెక్ట్. అది మరోసారి మాట్లాడుకుందాం. ఇంతకు చెంగాళమ్మ అనే పదానికి అర్థం ఏంటి? చెను అంటే అందం, కాలము అంటే కాలస్వరూపిణి అయిన అమ్మవారు, సౌందర్యవతి, మహాదివ్యమైన సౌందర్యం కలిగిన కాలస్వరూపిణి అయిన అమ్మవారు అని ఒక ఉద్దేశం. ఇంకోటి, మన జీవితాలను కాలము పాము వలె కాలం మింగేస్తూ ఉంటుంది. అటువంటి కాలాన్ని ఉన్నతమైన రీతిలో ఆశీర్వదించే అమ్మవారు అనే రెండో దానికి ప్రతిపాదితార్థంగా కూడా చెప్పుకోవచ్చు. ఇకపోతే సూళూరుపేట చుట్టుపక్కల చాలామంది చెంగమ్మ, చెంగయ్య అని పేరు పెట్టుకుంటారు. కొందరైతే ఎందరు పిల్లలు పుడితే అందరికీ చెంగమ్మ, చెంగయ్య అని పెట్టుకుంటారు. ఒకరికి 5 పిల్లలు నాకు తెలిసి. అందుకని చెంగమ్మ, చెంగయ్య, చెంగమ్మ, చెంగయ్య. ఇంకా నలుగురికి అర్థం అవడానికి ఏం చేస్తారు? పెద్దోడు, చిన్నోడు, నడిపోడు, పెద్దమ్మి, చిన్నమ్మి ఇట్లా చెప్పుకుంటారు. అందరికీ చెంగమ్మే, చెంగయ్య. ఆ విధంగా కూడా పేర్లు పెట్టుకోవటం మా సూళూరుపేట ప్రాంతంలో ఉంది. అంత ఇష్టం చెంగాళమ్మ మీద ఉంది. ఇకపోతే ఆ ఆలయం గురించి సాధారణంగా తలుపులు ఎప్పుడూ వేయకుండా ఎప్పుడూ తన భక్తజన సంరక్షణ కోసం సిద్ధంగా ఉండే అమ్మవారుగా ఆవిడ ప్రశస్తిని అందినవారు. కాలగతిలో ఎన్నో మార్పులు వచ్చి ఈరోజు అది వైభవపేతంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్ర నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా చాలా విశేషంగా భక్తులు వస్తారు. చాలామంది అనేక ప్రాంతాల వాళ్ళు అక్కడికి వచ్చి నమస్కరించుకుని పోతారు. అన్నిటికంటే మహావిచిత్రం ఏంటంటే, సంతోషదాయకం ఏంటంటే, పక్కనే ఉండే శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్కి ముందుగా అక్కడ ఉండే షార్ అధికారులు, డైరెక్టర్ మొదలైన వారు ఎవరైనా వచ్చి చెంగాళమ్మకు నమస్కరించి అమ్మా మాకు విజయాన్ని ప్రసాదించమని ప్రార్థించి వెళ్ళి లాంచ్ చేస్తుంటారు. చాలాసార్లు అది సక్సెస్ అవుతూ ఉంటాయి. అది ఒక మంచి భారతదేశపు ఆనవాయితీలాగా సంతోషదాయకమైన, ఆహ్వానించదగిన పరిణామం. అదే కాకుండా ఉత్సవాలు జరుగుతాయి. అక్కడ ఉత్సవాల్లో సిడుమానం అనే ఒకటి జరుగుతుంది. అమ్మ కాలస్వరూపిణి కనుక కాలం వలె తిరిగే ఒక అతిపెద్దైనటువంటి ఒక స్తంభానికి ఆ చుట్టూ కట్టి రౌండ్గా తిప్పడం దానిలో ప్రధానమైన కార్యక్రమం.
అందులో మొట్టమొదట ఒక రోకలి వడిపాలు ఇట్లాంటివి కడతారు. తర్వాత ఒక మనిషిని కట్టేవారు, ఇప్పుడు ఏం కట్టరు, ఒక బొమ్మను కడతారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక మేకని కడతారు. సరే, అవన్నిటినీ అలా చేస్తారు. ఒక్కోసారి ఆ జంతువులు పాపం ఎత్తు పోయేప్పటికి భయానికి అరుస్తూ ఉంటాయి. వాటికి కొద్ది రోజులుగా గడ్డి మేత పెట్టి ఉండదు కనుక అవి మలమూత్రాలు విసర్జించవు. కాకపోతే మొత్తం మీద అదొక విశేషమైనటువంటి భక్త జన ఆపేక్షమైన కార్యక్రమం. జనాలు బాగా ఇష్టపడుతూ మేళతాళాలతో దాన్ని స్వాగతిస్తారు. తర్వాత అక్కడ ఒక మహిషాసుర మర్దనం అని ఒక కార్యక్రమం, తెప్పోత్సవం అని ఒక కార్యక్రమం, ఇలా కొన్ని కార్యక్రమాలు వరుస క్రమంలో చేస్తారు. విశేషంగా జనం పాల్గొంటారు. అదంతా మన ఇంట్లో కార్యక్రమం అనుకుంటారు. అదేవిధంగా చెంగాళమ్మను తమ ఇంటి ఆడపడుచని కొందరు ఒక ప్రాంతం వారు వెళ్ళి ఒకరోజు ఆమెను గౌరవిస్తారు, మన ఇంటి ఆడపడుచులాగా. అదేవిధంగా మన ఇంటి అమ్మగా గౌరవిస్తారు. ఇట్లా ఆ గౌరవించే విధానం ఆ సమాజంలో మమేకమై ఉండటం అందులో విశేషం ఉంది. అందుకని సిడిమాన ఉత్సవం అనేది సుడిమానది, సుడివలి తిరిగేది అనే అర్థమై ఉండవచ్చు. ఆ ఉత్సవాన్ని వాళ్ళు చాలా దిగ్విజయమైనటువంటి మనోభావనలకు సంకేతంగా చేస్తారు. సరే, మొత్తం మీద ఇటువంటిది చాలా అరుదుగా ఎక్కడో కొద్ది చోట్ల మాత్రమే జరిగే ఉత్సవాల్లో ఒకటి మన జిల్లాలో సూళూరుపేటలో మన ఊళ్ళో జరుగుతుంది. ఇంకొకటి ఏం జరుగుతుందంటే, అక్కడ ఎప్పుడో అనాది కాలంలో ఎవరో వ్యాపారస్తులు వెళుతూ అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుని అక్కడేదో కొన్ని చెక్కలో కొయ్యలో నిలబెట్టారని, అవి ఉదయానికల్లా చెట్లుగా రావటంలో వాటిని అక్కడే విడిచారని, అది ఒక మొక్కులు చెట్టు కింద అక్కడ అందరూ భక్తులు తమ కోరికలు తీరితే అక్కడ మొక్కులు చెల్లించుకుంటుంటారు. అట్లాంటి చెట్టు కూడా దేవాలయ ప్రాంగణంలోనే ఉంది. అది కూడా కాక అనేక మంది తమ ప్రత్యక్ష దైవంగాను విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి అక్కడ ఆగి అమ్మవారికి నమస్కారం పెట్టుకుని వెళతారు. అనేక మంది సాఫ్ట్వేర్ పిల్లలు వీళ్ళు విదేశాల నుంచి వచ్చేప్పుడు అక్కడ దిగి నమస్కరించుకొని, అమ్మా మీరు అనుగ్రహంతో మేము బాగున్నామని చెప్పుకుంటారు. ఇక్కడ గ్రామాల్లో ఉండే సమిష్టి భావనయే కాకుండా ప్రకృతికి మాతృస్వరూపిణి సంకేతం. మామూలుగా ఆధునిక విద్యా ప్రభావం ఈ మోడర్నిటీ మనసుకు ఎక్కిన వాళ్లకు కొంతమందికి కొన్ని విషయాలు నేను చెప్పుకోవాలనుకుంటున్నాను. ఒకసారి పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు ఆ ఎదురుగా ఉండే మన పొలం చూడటానికి తీసుకెళ్ళాను. వెంటనే సారు చెంగాళమ్మ గుడికి కూడా పోతామా సార్ అంటే వస్తా అన్నారు. కలిసి అక్కడికి వెళ్ళాం. వెళ్ళగానే అప్పట్లో ఇంత పెద్ద మందిరం లేదప్పుడు. ఆయన గర్భగుడికి వెళ్ళగానే వాళ్ళు పూజారులు చాలా గౌరవించారు. మాస్టర్ ఒక మాట చెప్పారు, ఇది చాలా తపస్సున్న స్థలము, ఎవరో గొప్ప తపస్వి ఇక్కడ తపస్సు చేశారు, ఈ అమ్మవారి క్షేత్రము తపోస్థలం, ఇది ఇక్కడ గొప్ప తపస్సు ఉంది అని చెప్పి ప్రశంసించి చాలాసేపు అక్కడే కూర్చుండిపోయారు. ఆ విధంగా మాస్టర్ గారి తపస్సు కూడా బాబా రూపంగా అక్కడ ఉంది. ఇలా ఎంతోమంది మహాపురుషులు అక్కడికి వచ్చినట్టుంది. అదేవిధంగా నాకు తెలిసిన ఒక సంఘటన ఏంటంటే, గోదావరి జిల్లాలో ఉడ్రాజవరం అని ఒకటి తణుకు దగ్గర కూడుంది. ఆ ఉడ్రాజవరానికి చెందిన ఒక ఆయన మద్రాసు పోయి వస్తూ గొప్ప యోగివర్యుడు, ఆయన పేరు సుధీంద్రబాబు. ఈ విషయం మనకు ఆ రోజు కారు తోలిన డ్రైవర్ ద్వారా తెలిసింది. ఆయన ఏం చేశారంటే కొన్ని నూలు దారాలు కట్టలుగా కొనుక్కొని వాటన్నిటినీ అందమైన మాలగా తయారు చేస్తూ మద్రాసు నుంచి సూళూరుపేట దాకా వచ్చి అమ్మగారు అక్కడ పూజారిని కొంచెంసేపు అడిగి, బాబు నేను కొంచెంసేపు అర్చించుకుంటానని వాళ్ళ అనుమతి అడిగి అద్భుతమైన రీతిలో అమ్మవారిని అర్చించి తన తపస్సు ధారపోసి ధ్యానించి వెళ్ళారనే ఒక సంఘటన కూడా తెలిసింది. అంతేకాకుండా వాసుదేవానంద సరస్వతి స్వామి, కంచి పెద్ద స్వామి, ఇట్లాగా అనేక మంది మనకు తెలిసి శ్రీ సత్యసాయిబాబా వారు, ఇట్లాంటి వారు ఎందరో అక్కడికి వచ్చారు. నిజంగా అయితే సత్యసాయిబాబా వారు అక్కడ కళ్యాణ మండపాన్ని స్వయంగా ఆయన ప్రారంభించారు కూడా. ఇట్లా ఎందరో మహనీయమూర్తులు అక్కడికి వచ్చి దాన్ని ఎంతగానో ఆ సాన్నిధ్యాన్ని, అమ్మవారి యొక్క స్వరూపాన్ని ప్రశంసించారు. అందుచేత ఈ కొన్ని విషయాలు తలుచుకున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, నాకు సంబంధించినంత వరకు ప్రకృతికి సంకేతమై జనులందరి చేత అభిమానపాత్రమైనటువంటి ఒక దివ్యమైనటువంటి మూర్తిగా నేను భావిస్తాను. అందుకని చెంగాళమ్మ అంటే ఒక సౌందర్యానికి సంకేతం, చెంగాళమ్మ అంటే దివ్యత్వానికి గుర్తు, చెంగాళమ్మ అంటే ఆంధ్ర ప్రాంత భక్తులు తమ రాష్ట్రంలో చిట్ట చివర ఉండే ఒక మాతృమూర్తిగా, దేవతామూర్తిగా భావించే శక్తి స్వరూపమని నా భావన. ఇంతేకాకుండా అక్కడ ఆ వాతావరణం,
ఆ సుదీర్ఘమైనటువంటి కాలం నుంచి నిలిచిన భక్తుల హృదయాలలో ఉండే భావం బహుదా ప్రశంసార్హం. అప్పుడప్పుడు జరిగిన అమ్మవారి తిరునాళ చాలా వైభవంగా జరుగుతుంది. ఈరోజు సాయంకాలం అక్కడ తెప్పోత్సవం జరుగుతుంది. ఈ తెప్పోత్సవం ఉద్దేశం ఏంటంటే, సమస్త వైభవాలను తాము ఆరాధించే దైవానికి సమర్పించడం ద్వారా మనుషులు తమ భక్తిని వ్యక్తం చేసుకునే విధానం అది. దేవతామూర్తులను ఆ ప్రాంతంలో ఉండే అనేక మంది ఇన్వాల్వ్ అయి పూర్తిగా మమేకమై ఆ కార్యక్రమం చేస్తారు. వీటి వల్ల ముఖ్యమైనటువంటి సామాజికమైన ఆధ్యాత్మికమైన ప్రయోజనం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. జనాలందరూ కూడగట్టి ఒకరికొకరు ప్రతివారు అందరికీ కలిసి పనిచేయటం ఉంటుంది. బాలగంగాధర తిలక్ గారు ఈ దేశానికి స్వాతంత్ర్యం రావాలి అంటే వీళ్ళందరినీ కూడగట్టడానికి చేసింది ఇటువంటి ఉత్సవాలే. అందుకని ఒక ఉత్సవం జరిగిందంటే అంతలో ఉండే మానసికంగా ఉండే స్తబ్దతంతా ఆ ప్రాంతంలో పోయి చైతన్యం మేల్కొంటుంది. అదేవిధంగా వ్యష్టిగా జీవించే జీవితాలన్నీ సమిష్టి భావనలో ఆహ్వానం పలుకుతాయి. ఆ విధంగా ఎన్నో ప్రయోజనాలు ఉండేటటువంటి చెంగాళమ్మ తిరునాళ్ళ మా అందరికీ ఒక ఉత్తేజం, ఒక కళ, ఒక భావన, ఒక సంతోషం, ఒక జ్ఞాపకం, నిత్య చైతన్యాన్ని స్ఫూర్తిగా ఇచ్చేటటువంటి ఒక మహోత్సవం చెంగాళమ్మ పరమేశ్వరి బ్రహ్మోత్సవం. మీకు అవకాశం ఉన్నవారు పాల్గొనండి. లేకపోయినట్టయితే ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి ఆ శాంతి ఆనందాలు పొందండి. మీ రూపంలో ఉండే పరమాత్మకు నమస్కారం.